బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికి ఏమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రతం ముందు ప్రిన్సెస్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింట్రా బాబు. సార్ 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 అమ్మ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పట్టోడే చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్ న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లు పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, ఇలా చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుబాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్ గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమన్నాండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దులు పెడతాం తెలుసా? ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. ఎక్కడికి వెళ్ళేవరా నిన్న నీకు అవుటింగ్ లేదు కదా? మరి ఎందుకు వెళ్ళావు బయటికి? అది సార్ మా బాబాయ్. చెప్పండి, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? పోనీ నేను చెప్పరా ఎక్కడికి వెళ్ళారు?
ప్రపంచాన్నే మర్చిపోయిన ప్రేమికులు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? మీరేదక్కడ ఊడపరుస్తారని వాళ్ళు రాత్రి వాళ్ళు కళ్ళకంటుంటే మీరు ఊళ్ళో ఉండబడి తిరుగుతున్నారు. ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్ అన్న సంగతి తెలుసా మీకు? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే కాలేజీ అట్మాస్ఫియర్ అంతా నాశనం అయిపోతుంది. నువ్వు ఒక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు, ఎగ్జామ్స్ రాయడానికి కూడా వీల్లేదు. వెళ్ళి మీ నాన్న తీసుకురా. సార్ Go and get your father. Get fast. Go. ఏ కళ్ళు కనపట్లేదేటి? మీ కన్ఫ్యూషనే కదా. కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలని చెప్పానే కానీ ఇలా పేపర్లో పడాలని కాదు. గెట్ అవుట్. 24 గంటలు చదివించే కాలేదు అనుకున్నాను కానీ ఇలా బలాదురు తిప్పించే తుఫాస్ కాలేదు అనుకోలేదు. ఎంతసేపు రూపాయలు లెక్కటాడు కానీ అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వేషాలు వేస్తున్నారు చూసుకోక్కర్లేదా? సెట్ నెంబర్ 1 అయితే ఆటోమేటిక్ గా కాయ నెంబర్ 1 అవుద్ది. కాలేజీ నెంబర్ 1 అయితే ప్రిన్సిపల్ నెంబర్ 1 అవుతాడు. విధానం కరెక్ట్ గా ఎడితే అన్ని కరెక్ట్ గా ఎడుతాయి. ఈ కాలేజీలో 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మీ అమ్మాయి ఒక్కతే బయటికి వెళ్ళొచ్చిందంటే చెట్టు మీరా నేనా? చదువు చక్క పెట్టింది చాలు, చదువుకుని బయలుదేర మనం. మాట్లాడు. హలో హలో, వినిపించట్లా. ఫోన్ తిప్పా. హలో, నా పేరు భవానీ అండి. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నువ్వు మాట్లాడా. నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా. భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్ గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఏం మాట్లాడరేంటండి? చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌనం వ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ ఏంట్రది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి, ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చొని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి గాని. ఏమంటారు సార్? సార్ ఎరా
ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలంటుకుపోయినట్టు అర్జెంట్గా రమ్మని తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడానికి చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నావు పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నాం. ఛా, ఈడొకడు. రారా తొందర రా. రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. ₹10,000 సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్ గడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగాని తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది? పోతే పోనే, యదవ ఫోజ్ కొడుతుందా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావురా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా, దాని పక్క నుంచే పోనిస్తాను. టక్మంట్ టచ్ చేయి, ఏం అనలేదనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టిందనుకో, ఇక్కడితో వదిలే. దాంతో పెట్టుకుంటారా పెద్ద కటారి. రే, నువ్వు చెయ్యి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతాం. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా. అయిపోయింది ఆగిపోయింది. ఇదిగో, ఎలాగైనా బయటికి తీసుకురా. కుదరకపోతే ఫోన్లో మాట్లాడించు, ఓకేనా? వెళ్ళు. సుధాయ్, జాగ్రత్త. నీకోసం ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. అసలు నా టెన్షన్ నేనుంటే. మాకు లేదని టెన్షన్, అయినా మేము ధైర్యంగా పంపించట్లేదా? తీసుకో. నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు. సరే. మా ఏరియాలో ఆడలే కదా నెంబర్ 1 ఫ్యామిలీ. మీరు నెంబర్ 1 కదండి, అందుకే నెంబర్ 1 సంబంధం వచ్చిందండి. బాగా చెప్పాడు అతడు. ఎంతకీ నేను చెప్పొచ్చు. స్వప్న. అంకుల్ అంకుల్ అంకుల్, వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు, ఈడే ఉంటాడు. అంకుల్. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు, గుర్తుపట్టలేదా? నేను సిందర్ భువని, స్వప్న స్కూల్ మేట్ ని. పైన అంకుల్. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గాని ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకుల్, స్వామినాయుడు గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు. ఏది సింధియా కాలనీలోనా? ఆగుడే బావా. అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియదు స్వామినాయుడు ఎవడరా? అది ఎంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా, మీ నాన్న నెంబర్ ఎంత? 9392118989. 9392 9392. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్, కేసెట్, ఎయిమ్స్, జిప్మార్, ఎఫ్ఎంసీ, సిఎంసీ, బిహెచ్కి ఎగ్జామ్స్ రాస్తున్నానా. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్. అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా? మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఏ నెంబర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయ్య బాబాయ్, తెగ వాగేస్తుందిరా.
మేడ మీద ఉంది వెళ్ళమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటాడండి. అయ్యి బాబోయ్, మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసి అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి ఇలాగ కొంప తీసి మన కామెంట్ నచ్చిందేమో, ఫీల్ అయిపోద్ది పాప. సెల్ ఫోన్ ఏంటి, కొత్త మోడలా? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగీ అమ్మా. నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు పోతే ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడతాం. వాళ్ళ నెంబర్ 1 ఫ్యామిలీ. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వప్న 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 ఎవరు ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో, ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఆడికా? ఇద్దరికి. ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఏంటి తొందర? ఇక్కడున్న మనకెంత టెన్షన్గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్గా ఉంటుంది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదండి చూడరా, అక్కడ పోతాను నేను. అరే కాదాం, ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరిని ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిలు బాబులు. అది అన్నమాట సంగతి. రేయ్ బావా, ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు. ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్వో అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ ఈ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడు సేవలే మనకు కావాలనుకున్న 2 సంబంధాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూగుతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివించేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఎద్దు. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివిస్తున్నారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్, ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది మీరే వద్దన్నారంట కదా? అదేంటండి ఎగ్జామ్స్ అయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు? రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా. రేయ్ ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర చేపెట్టరారా? అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. ఏయ్ నువ్వు వెళ్ళరా. సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది, వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కాంపిటీషన్ దొరికిపోయింది అయింది. ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో, టమాటాలు కేజీ ఎంత? చెప్పను. పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరు వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా? 8 6 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవదాకా ఇచ్చిపోతున్నారా బాబు. ఆపండి అంకుల్, ఆపండి. ఇప్పుడే ఆపండి. ఎందుకు? అన్నయ్య, అన్నయ్య, నిన్నే అన్నయ్య. తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. చీనీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుని అన్నయ్య అంటదా? అలా ఏమనుకుంటుంది ఇదా కొండ సిపిలో ముగ్గుని దానికి ఎదవ మొక్క ఇదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా, తీరిందా? అలా